ఏపీ సీఎం చంద్రబాబు కలిసిన తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు మార్చి 5న హైదరాబాద్ లో జరగనున్న తమ కుమారుడి వివాహానికి ఆహ్వానించేందుకు వచ్చిన బట్టి విక్రమార్క రికార్డు సృష్టిస్తున్న కోనసీమ తిరుమల వాడేపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఉండి ఆదాయం. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లోని నెక్కంపూర్ లో 54 కోట్ల విలువైన 2700 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. తిరుమల లడ్డు అంశంపై కౌన్సిల్లో చర్చ జరగాలంటూ కౌన్సిల్లో కింద కూర్చొని నిరసనకు దిగిన వైసీపీ ఎమ్మెల్సీలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెంపెంటగుయని రబీస్ భయం. రబీస్ లక్షణాలతో వృద్ధి చెందిన గేదె పాలు తాగిన పలువురు గ్రామస్తులు. యాంటీ రబీస్ వ్యాక్సిన్ వేసినందుకు ఆసుపత్రికి గ్రామస్తుల క్యూ. 2 రోజుల్లో యాంటీ రబీస్ టీకా వేసుకున్న 100 మందికి పైగా గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లా సాంబాద్ మండలం ఆంతారం గేటు వద్ద భారీ ప్రమాదం జరిగింది. సాద్నగర్ నుండి వెళ్తున్న గ్రావెల్ భారీ ఇంజన్లో ఆకస్మిక మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తమై లారీని పక్కకు నిలిపి కిందకు దూకేయడంతో ప్రాణ నష్టం తప్పింది. మూసీ ప్రాజెక్టుపై వెనుక తగ్గని రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉగాది రోజున మూసీ పనులకు శంకుస్థాపన చేయనున్న తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వంపై నిరుద్యోగుల తిరుగుబాటు. కర్ణాటకలో భారీ ర్యాలీ చేపట్టిన నిరుద్యోగ యువత. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులు ఇవ్వాలని డిమాండ్. పార్వతీపురం కుప్పారం గురుకులంలో డయేరియా కలకలం. 4 బాలికలకు వాంతులు, విరేచనాలు రావడంతో వెంటనే కురుపం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలకత్తాలో భారీ భూకంపం సంభవించింది. రికార్డు స్కేల్ పై దీని తీవ్రత 5.0గా నమోదైంది. భూ ప్రకంపనలు తీవ్రంగా రావడంలో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.